తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయవాడు. ఆయన పేరు యెహోవా. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది మనకి, ఆయన సప్త ఋషి నక్షత్రములను సృష్టించిన వాడు అంటున్నాడు. అంతే కదా, భూమి ఆకాశములను సృష్టించాడు ఆయన. భూమిని, ఆకాశంలో అందలి జీవరాశులను, సమస్త సృష్టిని ఆయన కలుగు చేసిన దేవుడు. అదే ఇక్కడ మరి ఒకసారి మనకి సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును ఆయన కలుగు చేసిన వాడు. కాబట్టి కారు చీకటిని ఉదయముగా మార్చే దేవుడు అంటున్నాడు ఈ వాక్యం. పగటిని రాత్రిగా మార్చే దేవుడు అంటున్నాడు. మనకందరికీ ఇవన్నీ తెలుసు బాగా, ఎందుకంటే ఈ వాక్యాలు మనకి ప్రకృతి నేర్పిస్తున్నా మాత్రమే కాదు, దేవుడు నేర్పిస్తుంటే ఈ ప్రకృతి మనం అంతా చదువుతున్నాం, ఈ ప్రకృతిని చదవగలుగుతున్నాం, దేవుని సృష్టిని మనము దేవుని మాటల్లో చదవగలుగుతున్నాం. కాబట్టి ఈ సృష్టి అంతా ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి దేవుడు సూర్య చంద్రులను నక్షత్రములను ఆజ్ఞాపించాడు, నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఈ పని చేయని సూర్యునికి ఆజ్ఞాపించాడు. వెన్నెలను మనం అనుభవిస్తూ ఉంటాము, కానీ ఆ వెన్నెల దేవుడు మనకిచ్చాడు. ఇది మన కోసం ఈ వెన్నెలను, చంద్రుడిని సృష్టించాడని మర్చిపోతూ ఉంటాం. సూర్యుని కూడా మనము అనుదినం చర్యగా మనం చూస్తూనే ఉంటాము, కానీ అనుదినము సూర్యుని వెలుతురు అనుభవిస్తూనే ఉంటాము. కానీ మన కోసము ఈ వెలుతురును సృష్టించిన దేవునికి మనం ముందుగా వందనాలు చెప్పుకోలేము. కానీ మనం దేవునికి ఈ సృష్టి అంతటిని బట్టి దేవుని స్తుతించాలని మనకి ఒకసారి మళ్ళీ ఆయన సృష్టిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను నేను సృష్టించిన వాడు నేనే, పగలను రాత్రిగా చేస్తాను, రాత్రిని పగలుగా చేయవాడని నేనే, పగలను చేసినది నేనే, రాత్రిని చేసినది నేనే, చీకటిని మార్పు చేసే దేవుడు నేనే అంటున్నాడు. ఆయన మార్పు చేసే దేవుడు కాబట్టి మన జీవితాల్లో కూడా చీకటి ఏమైనా ఉంటే మనకి వెలుగు అనే మార్పు కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. మనకి కూడా ఏమైనా అమావాస్య లాంటి విఘ్నాలు ఏమైనా ఏర్పడితే మనకి ఆ విఘ్నాలన్నిటి నుండి తొలగించే దేవుడుగా మనకి ఆ దేవుడు అండగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడిని మనం అనేక వాక్యాల్లో చూసాం. కాబట్టి సృష్టి అంతటిని ఆయన వశంలో ఉంచుకున్నాడు. సముద్రాలను సృష్టించిన దేవుడు అనేక మార్లు ఆ సముద్రంను భూమి మీద పొర్లి పార చేసే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో తెలియజేయబడిన విధముగా మనము కూడా చూస్తున్నాం. సముద్రము పొంగి ఉప్పెనలో వచ్చి భూమిని తడిపి భూమిని, ఆ ప్రాంతాన్ని అంతటిని పాడు చేసిన విధాన్ని మనం చూస్తున్నాము. ఎన్నో మార్లు సముద్రంలో ఉప్పెనలు వచ్చి ఆ నీళ్ళన్నీ కూడా భూమి మీద పారి ఎంతో మంది ప్రాణ నష్టం జరిగిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎవరి వలన జరుగుతున్నాయి అంటే ప్రకృతి వలన కాదు, దేవుడు సృష్టించాడు. దేవుడు నేనే పార చేస్తున్నాను భూమి మీద నీటిని అంటున్నాడు. కాబట్టి ఈ సృష్టి అంతయు మనకి మేలుకరంగా ఉండాలి అంటే మనం అనుదినము ప్రార్థన చేస్తూ ఉండాలి. అనుదినము ఈ సృష్టి, ఈ ప్రకృతిలో ఉన్న దేవుడు సృష్టించిన సూర్య చంద్రుల నక్షత్రాలు ఇవన్నీ కూడా మనకి మేలుకరం ఉండాలి అంటే మనము ప్రార్థనా జీవితంతో వాటన్నిటిని ఆస్వాదించాలి. వాటన్నిటి నుండి వచ్చిన ప్రతి అంశమును మనం స్వీకరించి దేవునికి స్తుతి చెల్లించినప్పుడు అవన్నీ మనకి మేలుకరంగా ఉపయోగపడతాయి, అవన్నీ మనకి ఆశీర్వాదకరంగా ఉపయోగపడతాయి. భూమి మీద పొర్లి పార చేసినా గానీ దేవుడు వాటి నుండి ఆ ప్రజలను రక్షించే దేవుడుగా ఉన్నాడు. మనం ఎప్పుడంటే మనం ఆయన్ని వేడుకున్నప్పుడు, ఎప్పుడంటే మనం ఆయన్ని ప్రార్థిస్తూ మనము వీటన్నిటిని అనుభవించినప్పుడు దేవుడు వాటన్నిటిని మనకి సానుకూలంగా చేస్తాడు, మనకి ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుడు వాటన్నిటి ద్వారా మనల్ని దీవించి ఆయన మహిమ పొందుతాడు. ఎప్పుడు అంటే ఆయన పాదాలను ఆశ్రయించాలి, ఆయన సృష్టిని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించాలి. ఆయన సృష్టిని జ్ఞాపకం చేసుకుని ఆయనని ప్రస్తుతించినప్పుడు మనకు అవన్నీ మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయని ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి మనం కూడా ఈ ప్రకృతిలో జరిగే వైపరీత్యాలన్నిటికీ, దేవా వీటన్నిటిని మీరు చేయకుండా చేస్తారు ప్రభువా, ఇవి ప్రాణ నష్టం జరగకుండా చేస్తావు ప్రభువా అని ఆయన్ని స్తుతించినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉంటాయి. ఆయనను మనము వేడుకున్నప్పుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఏ ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినా మనకి
నష్టము కలగకుండా కాపాడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాము. ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా కాపాడు ప్రభు అని మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రజలను కాపాడు ప్రభు అని అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటాం. మనందరము కూడా ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ప్రకృతి అంతయు మనకి మేలుకరంగా ఉపయోగపడుతుంది. అప్పుడు సంతోషంతో దేవుని స్తుతిస్తూ మన జీవితాలను గడపగలుగుతాం. వినిచిన బిడ్డలందరూ ఆ విధముగా దేవుని స్తుతించుదురుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, వినిచిన బిడ్డలందరూ ప్రభువా, మీరు ఇచ్చిన ఈ ప్రకృతి అంతటిని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ సంతోషంతో ఈ ప్రకృతి ఇచ్చినటువంటి సమస్త ఈవులను మా ప్రభు పొందుకుంటూ మీకు స్తుతి చెల్లించే భాగ్యం బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.